హలో ఫ్రెండ్స్, భరత్ భూషణ్ తివారీ ఈ పేరు వారం రోజుల కింద దాకా బీహార్లో ఉన్న ఒక వెనుకబడిన జిల్లా భోజ్పురి వరకు మాత్రమే తెలుసు. వారం క్రితం ఇది బీహార్ అంతా తెలిసింది. ప్రస్తుతం దేశమంతా కూడా అతని గురించి మాట్లాడుకుంటున్నారు. ఇతని గురించి వీడియో చేయమని కొంతమంది మన కింద వచ్చి కూడా కామెంట్స్ చేశారు. అంటే అందరికీ ఎంతో కొంత ఇతని గురించి తెలుసు. ఏంటంటే అతను ఎన్కౌంటర్ అయ్యాడు. ఎన్కౌంటర్ కూడా ఎలా అయ్యాడు? ఫేస్బుక్ లైవ్ సాక్షిగా అయ్యాడు. అంటే అతను ఫేస్బుక్ లైవ్ పెడుతున్నప్పుడే అతనికి పోలీసులకి మధ్య జరిగిన వాగ్వివాదాలు అవన్నీ రికార్డ్ అయ్యాయి. 3 రోజులుగా జరుగుతున్న ప్రతి సంఘటన ఫేస్బుక్ లైవ్గా అతనే పెడుతూ వచ్చాడు. కాబట్టి ఇది మొత్తం దేశాన్ని ఆకర్షించింది. ఎన్కౌంటర్ అని ఏదైతే చెప్తున్నారో అది బూటకం అని ఇప్పుడు కేవలం బీహార్లోనే కాదు, దేశమంతా కూడా అనేక మంది మాట్లాడుతున్నారు. అసలు ఎవరి భరత్ భూషణ్ తివారీ? ఎందుకు అతన్ని ఎన్కౌంటర్ చేయాల్సి వచ్చింది? నిన్న మొన్నటి దాకా హిందూ రాష్ట్రం కావాలని దాన్ని భుజాల మీద వేసుకొని బ్యాక్ ప్యాక్ మీద వేసుకొని తిరిగిన వ్యక్తి, యోగి ఆదిత్యనాథ్ తనకు దేవుడు అని కొలిచిన వ్యక్తి ఎందుకు అదే రాజకీయాలు ఉన్న వాళ్లకు కంటగింపుగా మారాడు? ఎందుకు ఎన్కౌంటర్కు కోట్ అండ్ కోట్ ఎన్కౌంటర్కు గురయ్యాడు? ఈ విషయాలు మనం మాట్లాడుకుందాం. అందులోకి వెళ్లే ముందు ఒక చిన్న విషయం మాట్లాడాలి. ఈరోజు జూన్ 25. బహుశా మీరు ఈ వీడియో చూసేటప్పటికి ఇది జూన్ 26 కావచ్చు. జూన్ 25కు ఒక ప్రత్యేకత ఉంది. 1975లో ఈరోజు ఎమర్జెన్సీ విధించారు. మోదీ గారు మాట్లాడుతూ ఈరోజు మనం గుర్తుపెట్టుకోవాలి, ఎందుకంటే ఇది ప్రజాస్వామ్యం భయంకరంగా నలిగిపోయిన రోజు అన్నారు. డెఫినెట్గా గుర్తుపెట్టుకుందాం. గుర్తుపెట్టుకోవడం మాత్రమే కాదు, వీడియో చివరిలో దీని గురించి తప్పకుండా మాట్లాడుకుందాం కూడా. సో భరత్ భూషణ్ కథలోకి వద్దాం. ఈ భరత్ భూషణ్ తివారీ ఎవరు? ఇతను ఒక 25 ఏళ్ల నిరుద్యోగి. బీఎస్సీ చదువుకున్నాడు, బట్ ఉద్యోగం లేదు. బీహార్ సంగతి మనకు తెలిసిందే కదా, అత్యంత నిరుద్యోగం ఉన్న రాష్ట్రాల్లో అది కూడా ఒకటి. అతను మాటకారి. అతను కూడా మతతత్వ రాజకీయాల పట్ల ఆకర్షితులయ్యాడు. సో తన మాటకారితనంతో దానికి సంబంధించిన వీడియోలు చేస్తూ సోషల్ మీడియాలో పాపులర్ అయ్యాడు. యోగి ఆదిత్యనాథ్ను పొగట్టము, తను హిందూ రాష్ట్రం కోసం పనిచేస్తున్నా అని చెప్తూ ఒక బ్యాక్ ప్యాక్ వేసుకుని ప్రయాణాలు చేయటం, ఇలాంటివన్నీ చేశాడు. బట్ ఒకసారి పాపులారిటీ వచ్చిన తర్వాత సహజంగానే ఎవరైనా అడుగుతారు కదా, నువ్వు ఎంతసేపటికి అవే మాట్లాడతావా, నీ కళ్ళ ముందున్న సమస్యలు ఏంటి అని. మామూలుగా థిక్ స్కిన్ ఉన్న వాళ్ళు అవన్నీ పట్టించుకోరు. బహుశా ఈ అబ్బాయికి అంత థిక్ స్కిన్ ఉన్నట్టుగా లేదు, లేదా అతనికే అనిపించి ఉండొచ్చు. ఎందుకంటే తను వచ్చిన నేపథ్యం, తను వచ్చిన ప్రాంతం చాలా దారుణమైన ప్రాంతం. కుటుంబం చాలా పేద కుటుంబం. కారణం ఏదైనా అతను సమస్యల గురించి మాట్లాడటం మొదలుపెట్టాడు. అతనున్న ప్రాంతం బాగా ఫ్లడ్ ప్రోన్ ఏరియా. ఈ మధ్య కాలంలో అక్కడ విపరీతంగా ఫ్లడ్స్ రావడం వల్ల చాలామందిని డిస్ప్లేస్ చేశారు. డిస్ప్లేస్ చేసిన తర్వాత వాళ్ళని పట్టించుకోలేదు. వాళ్ళకి ఎలక్ట్రిసిటీ లేదు, వాళ్ళకు వాటర్ లేదు, వాళ్ళకు సరైన రోడ్లు లేవు. ఈ విషయాల గురించి మాట్లాడటం మొదలుపెట్టాడు. ఆ ప్రాంతానికి వెళ్ళి ప్రజలతో మాట్లాడి వాటికి సంబంధించిన లైవ్లు ఇవ్వటం కూడా ప్రారంభమైంది. అంతేకాదు, ఇలాంటి విపత్తు వచ్చినప్పుడు మనకు తెలుసు కదా, నష్టపరిహారం అనేది ఒకటి వస్తుందని. బట్ ఆ నష్టపరిహారం ఎప్పుడు కూడా బాధితులకు చేరదు. మధ్యలో ఉండే రాజకీయ నాయకులు, అధికారులు వీళ్ళే తినేస్తారు కదా. సో ఇక్కడ కూడా అదే జరిగింది. ఎందుకు మీరు పనిచేయలేదు, ఎందుకు అవినీతి ఉంది అనగానే మీరు వెంటనే దేశద్రోహులు అయిపోతారు, మీరు కొంతమందికి శత్రువులు కూడా అయిపోతారు. అతనికి విపరీతంగా బెదిరింపులు కూడా రావటం మొదలైంది. సో అప్పుడు అతను ఒక పిస్టల్ కొనుక్కున్నాడు. పిస్టల్ కొనుక్కున్నాడంత మామూలుగా చెప్తున్నారేంటి అని ఎవరికన్నా అనిపించవచ్చు. అది బీహార్లో ఆయుధాల వాడకం విపరీతంగా ఉంటుంది. అక్కడ భూమిహారులందరి దగ్గర పెద్ద పెద్ద తుపాకీలు ఉంటాయి. ఇక్కడ కారంచేడు, చుండూరులో జరిగినట్టుగా అక్కడ వాళ్ళు అనేక మసాకర్స్ చేశారు. బట్ న్యాచురల్గానే వాళ్ళు ఎవరికి ఇక్కడ ఎలాగ పడలేదు, అక్కడ కూడా శిక్షలు పడలేదు. బట్ భూమిహారుల దగ్గర ఉన్నంతసేపు అది సమస్య కాదు, ఇతని దగ్గర ఉన్నప్పుడు మాత్రం సమస్య. ఎంతకు ఇంకో విషయం చెప్పడం మర్చిపోయాను, ఇతను బ్రాహ్మడు కూడా. బహుశా దేశంలో ఇంత పెద్ద ఆగ్రహం రావడానికి అది కూడా ఒక కారణం కావచ్చు అని కొంతమంది అయితే అంటున్నారు. కావచ్చు అని నాకు కూడా అనిపిస్తుంది. సరే, అది పక్కన పెడితే ఇతను ఒక పేద బ్రాహ్మడు. మనం అతని వీడియోలు చూస్తే అర్థమవుతుంది. ఇల్లు కూడా కనీసం ప్లాస్టరింగ్ కూడా లేని బ్రిక్స్ ఉన్న ఇల్లు. బహుశా డిస్ప్లేస్మెంట్ తర్వాత కట్టుకున్న మేక్ షిఫ్ట్ ఇల్లు కావచ్చు అది. దానికి సరిగా కిటికీలు లేవు, తలుపులు లేవు, ఏమీ లేవు. ఒక మేక్ షిఫ్ట్ అరేంజ్మెంట్లో మాత్రమే అతను ఉంటున్నాడు. సో అతను వీటన్నిటి గురించి మాట్లాడటంతో చాలా మందికి శత్రువయ్యాడు. రాజకీయ నాయకులకు శత్రువయ్యాడు, అధికారులకు శత్రువయ్యాడు. ఎందుకంటే నష్టపరిహారం గురించి మాట్లాడుతున్నారు కదా, అందుకని. సో అప్పుడు అతను ఈ పిస్టల్ కొనుక్కున్నాడు. కానీ ఇతనికి స్థానిక అధికారులకు, నాయకులకి మధ్య రిఫ్ట్ పెరుగుతూనే ఉంది. సో ఈ నేపథ్యంలో జూన్ 15న ఒక డ్రామా మొదలైంది. అదేంటంటే జూన్ 15న అతనికి పోలీస్ స్టేషన్కి రమ్మని పిలుపు వచ్చింది. ఇతను వెళ్ళలేదు.
వెళ్ళకపోతే జూన్ 16న కొంతమంది పోలీసులు ఇంటికి వచ్చారు. వచ్చి ఇతనితో మాట్లాడారు. దానికి సంబంధించి లైవ్ కూడా అతను పెట్టాడు. ఇంట్లో అతను కుర్చీలో కూర్చున్నాడు. ఇతను మంచం మీద కాసేపు పడుకుని కాసేపు కూర్చుని మాట్లాడుతూ ఉన్నాడు. ఇతని చేతిలో పిస్టల్ ఉంది. ఇంటి చుట్టూ వచ్చి వాళ్ళు కూడా గన్స్ పెట్టారు. ఫైనల్గా ఇతను ఏమీ చేయకుండానే వెళ్ళిపోయారు. ఇది జూన్ 16 జరిగింది. జూన్ 17 తెల్లవారేసరికల్లా మరొక పెద్ద బెటాలియన్ పోలీసులు వచ్చారు. ఒకళ్ళు కాదు, ఇద్దరు కాదు, 57 మంది వచ్చారు. వాళ్ళు వస్తున్నప్పుడే ఇతను వాళ్ళ డాబా ఎక్కి లైవ్ పెట్టడం మొదలుపెట్టారు. వాళ్ళు వచ్చేది చూపించాడు, వాళ్ళు ఏం చేస్తున్నారో చూపించాడు. అది అలా చాలాసేపు కొనసాగింది. 5 గంటల నుంచి దాదాపుగా 9 గంటల దాకా వాళ్ళిద్దరి మధ్యలో సంవాదాలు జరుగుతూ ఉన్నాయి. వాళ్ళు ఇతని ఇంటి చుట్టూ కార్డన్ ఆఫ్ చేశాడు. ఇతనికి అర్థమైపోయింది ఇంకా వదిలిపెట్టేలా లేరు అని ఇతను దిగి ఆ రోడ్డు మీదకి పోలీసుల దగ్గరికి వెళ్ళాడు. ఆల్మోస్ట్ ఒక 100 గజాల దూరంలోకి వెళ్ళిన తర్వాత అతను చెప్పాడు, నేను సరెండర్ అవుతాను, నా ఆయుధం కూడా వదిలేస్తానని చెప్పి ఆయుధాన్ని పోలీసుల వైపు విసిరేశాడు. అతను విసిరేసిన వెంటనే అక్కడే ఉన్న పోలీసు పరిగెత్తుకుంటూ వచ్చి దాన్ని తీసుకునే వరకు ఉంది. ఆ తర్వాత ఏం జరిగింది అనేది మనకు ఇంకా లైవ్ లేదు. కానీ 2 వర్షన్స్ ఉన్నాయి. ఒకటి పోలీస్ వర్షన్, ఇంకొకటి లోకల్స్ వర్షన్. సో పోలీస్ వర్షన్కి వెళ్దాం. ముందుగా పోలీసులు ఏం చెప్తున్నారు, అతను పడేసిన తర్వాత మళ్ళీ పరిగెత్తుకుని వచ్చి అతను తీసుకొని మా మీద కాల్చడం మొదలుపెట్టాడు కాబట్టి మేము కాల్చామని. బట్ ఆ విజువల్ చూసిన వాళ్ళకి ఎవరికైనా అర్థమవుతుంది అది పచ్చి అబద్ధమని. ఇద్దరి మధ్యలో ఇంత దూరం ఉంది, పిస్టల్ పోలీసుల దగ్గర పడింది, అంతమంది అక్కడ ఉన్నారు. ఇక్కడ నుంచి ఇతను పరిగెత్తుకుని వచ్చి తీసుకునేంత టైం అక్కడ లేదు. సో ఇది ఖచ్చితంగా అబద్ధం అనేది మనకు అర్థమవుతుంది. సరే ఏమైనా సరే అతన్ని అక్కడ కాల్చారు. 2 కాళ్ళ మీద తుపాకీ గుండ్లు కాల్చారు. సరిగ్గా కాళ్ళ మీదనే కాల్చారు. కాళ్ళ మీద నేను ఎందుకు అంటున్నానంటే మీకు దాని గురించి కూడా చెప్తాను. ఈ మధ్య జరిగే అన్ని ఎన్కౌంటర్స్లో అందరికీ కాళ్ళ మీద ఒకే చోట గాయాలు అవుతున్నాయి. అది ఎలా అవుతున్నాయి అనే ఒక పెద్ద మిస్టరీ ఉంది. మనకు టైం ఉంటే ఇవాళ మాట్లాడుకుందాం దాని గురించి. సో అతని కాళ్ళ మీద గాయాలయ్యాయి. అయిన తర్వాత అతన్ని హాస్పిటల్కి తీసుకెళ్ళాలి. జీప్లో వేసుకుని ఒక హాస్పిటల్ నుంచి ఇంకో హాస్పిటల్కి, ఒక హాస్పిటల్ నుంచి ఇంకో హాస్పిటల్కి తిప్పుతూ చివరికి పాట్నా తీసుకెళ్లారు. పాట్నా తీసుకెళ్ళాక వాళ్ళు చనిపోయారు అని చెప్పారు. ఎందుకు ఒక చోటు నుంచి ఒక చోటుకి తిప్పుతూ పోయారు, ఎందుకు అతన్ని బ్లీడ్ అవుట్ కానిచ్చారు అనేది ఒక ప్రశ్న అయితే, లోకల్స్ చెప్తున్నది ఏంటంటే అక్కడ మాత్రమే కాదు అతన్ని తీసుకువెళ్తూ ఆ జీప్లో కూడా అతన్ని కాల్ చేశారు. అందువల్లనే అతను చనిపోయాడు. కాళ్ళ మీద వాటి వల్ల బ్లీడ్ అవుట్ అవటం వల్ల మాత్రమే కాదు వేరే బుల్లెట్ గాయాలు కూడా ఉన్నాయి, అందువల్లే చనిపోయాడని. అతని బాడీ రాగానే మొత్తం ఊరు మాత్రమే కాదు ఆ చుట్టుపక్కల ప్రాంతం అంతా జిల్లా అందరూ కూడా వచ్చి ఆ బాడీతో సహా హైవే మీద ప్రొటెస్ట్కి కూర్చున్నారు. ఇది బూటకపు ఎన్కౌంటరు. ఇతను కేవలం ప్రశ్నించినందుకు, అతని యాక్టివిజం వల్ల మాత్రమే అతన్ని చంపేశారని ప్రొటెస్ట్ చేయటం మొదలుపెట్టారు. అంతేకాకుండా వాళ్ళు ఆ రోజు నుంచి అంటే జూన్ 18వ తారీఖు నుంచి ఇప్పటి వరకు నేను ఈ వీడియో చేసే సమయం దాకా ఇంకా అక్కడ ప్రొటెస్ట్ చేస్తూనే ఉన్నారు. దీనికి అనుసంధానంగా అనేక మంది ప్రొటెస్ట్ ర్యాలీలు కూడా తీస్తున్నారు. కొవ్వొత్తులతో తీసేవాళ్ళు కొవ్వొత్తులతో, కాగడాలతో తీసేవాళ్ళు కాగడాలతో అనేక ర్యాలీలు ఈ ఎన్కౌంటర్కు, ఈ బూటకపు ఎన్కౌంటర్కు వ్యతిరేకంగా జరుగుతున్నాయి. ఎందుకు బూటకం అంటే చెప్పాను కదా, క్లియర్గా ఉంది. అతను అనార్మ్డ్, పిస్టల్ ఇచ్చేసిన తర్వాత అతన్ని కాల్చారు. అయితే ప్రభుత్వం ఏం చెప్తుంది, అతను పిచ్చివాడు చేతిలో పిస్టల్ ఉంది కాబట్టి కాల్ చేసామని. ఒక కుక్కను చంపాలంటే అది పిచ్చిదే అని ముందు ముద్రేయాలి. ఇక్కడ సరిగ్గా అదే జరిగిందని అనిపించట్లేదా? సో ప్రభుత్వం ఈ మాట అంటే కూడా ఎవరు దాన్ని వినటానికి సిద్ధంగా లేరు, నమ్మటానికి కూడా సిద్ధంగా లేరు. విపరీతంగా నిరసనలు పెరుగుతున్నాయి. దేశవ్యాప్తంగా దేని గురించి మాట్లాడటం మొదలుపెట్టారు. అప్పుడు ప్రభుత్వం 2 పనులు చేసింది. ఒక SHOని 4 కానిస్టేబుల్స్ని సస్పెండ్ చేసింది. హైకోర్టు ఆధ్వర్యంలో ఒక జ్యుడిషియల్ ఎంక్వైరీ కూడా చేసింది. ఈ మాట చెప్తూ నేను ఎందుకు నవ్వుతున్నానని మీకు అనిపించవచ్చు, అది కూడా నేను మీకు చెప్తాను ఎందుకో. ఎవరిని సస్పెండ్ చేశారు తెలుసా? జూన్ 16వ తారీఖు వెళ్ళి అతన్ని తీసుకురావటంలో ఫెయిల్ అయినందుకు గాను ఒక 4 సస్పెంड చేశారు. जब पहली बार वो 16 तारीख को हमारे पदाधिकारी वहां गए थे तो उसमें जो अभियुक्त था उसको उन्होंने ठीक से हैंडल नहीं किया, टाइमली उसको नियंत्रण में नहीं ला सके और उसका वीडियो वगैरह वायरल हुआ। इस आरोप में एक SHO, 2 सब इंस्पेक्टर, 1 ASI और 1 कांस्टेबल जो थाना से गए थे उनको సస్పెండ్ किया गया। ఎన్కౌంటర్ మీద వస్తున్న నిరసన వల్ల కొంతమందిని సస్పెండ్ చేశామని చెప్తున్నారు కదా, బట్ ఎన్కౌంటర్లో పాల్గొన్న వాళ్ళ మీద వాళ్ళు సస్పెన్షన్ వెయిట్ వేయలేదు. అఫ్కోర్స్ సస్పెన్షన్ అనేది నథింగ్, కంప్లీట్ నాన్ సెన్స్. ఇప్పటిదాకా మనం చూసాం అనేక చోట్ల ఏ సస్పెండ్ అయిన పోలీస్ అయినా జైలుకు వెళ్ళాడా, ఒక మనిషిని చంపి ఒక బూటకపు ఎన్కౌంటర్ చేసి. ఇప్పుడే కాదు మొత్తం భారతదేశంలో ఇప్పటి వరకు జరిగిన ఏ బూటకపు ఎన్కౌంటర్లో కూడా ఒక్క పోలీస్ ఆఫీసర్ కూడా జైలుకు వెళ్ళలేదు.
ఒకే ఒక్కడున్నాడు జైల్లో, సంజీవ్ భట్. అది కూడా ఒక ఇటువంటి ఏదో ఎన్కౌంటర్ జరిగిన తర్వాత 30 సంవత్సరాల తర్వాత అసలు ఆ ఎన్కౌంటర్ దగ్గర అతను లేని కూడా లేడు. అతను కేవలం ఆఫీసర్ మాత్రమే ఆ టైంలో. అతని కింద అనేక లేయర్స్ ఉన్నాయి. బట్ అతన్ని జైల్లో పెట్టారు. ఎందుకో మనకు తెలుసు, గుజరాత్ రైట్స్లో ఏం జరిగిందో అతను సిట్ ముందు చెప్పాడు కాబట్టి ఆ సాక్ష్యం లేకుండా చేయడం కోసం అతన్ని జైల్లో పెట్టి ఇప్పటికీ కూడా బయటకు రాకుండా చేస్తున్నారు. బూటకప్ ఎన్కౌంటర్లు చేసి సస్పెండ్ అయ్యి ఆ తర్వాత జైలుకి వెళ్ళిన వాళ్ళు ఎవరూ లేరు సరికదా, వాళ్ళందరికీ కూడా మళ్ళీ ఉద్యోగాలు వెనక్కి వచ్చాయి. మనకు తెలంగాణలో, ఆంధ్రప్రదేశ్లో అయితే అటువంటి వాళ్లకు ప్రమోషన్లు కూడా వచ్చాయి. యాక్సిలరేటెడ్ ప్రమోషన్స్ అంటారంటే మామూలుగా వచ్చేవి కాకుండా ఇలా ఎన్కౌంటర్లు చేయటం వల్ల వచ్చే అదనపు ప్రమోషన్లు, అంటే మనుషులు చంపటం వల్ల డబ్బులు, ప్రమోషన్లు కూడా ఇచ్చే సంస్కృతి కూడా దేశంలో ఉంది. అట్లా కూడా వచ్చింది. చాలామంది ఎన్కౌంటర్ స్పెషలిస్ట్ అని కూడా చెప్పుకుంటారు కదా, అది వినడానికి చాలా అసహ్యంగా అనిపిస్తుంది. అంటే మనుషుల్ని చంపడంలో స్పెషలిస్ట్ ఏంటండి? ఇక రెండోది జ్యుడిషియల్ ఎంక్వైరీ. హైదరాబాద్లో దిశకి సంబంధించిన కథ గుర్తుంటుంది కదా, ఒక 4 యువకులు ఆ పని చేశారు అని వాళ్ళని కాల్చి చంపారు. వాళ్ళు చేశారో చేయలేదో ఈ రోజు కూడా మనకు తెలియదు. ఎందుకు అంటే అనుమానం ఎందుకు ఉంటుందంటే, ఇలాంటి అనేక కేసుల్లో చేసిన వాళ్ళు హై ప్రొఫైల్ వ్యక్తులైతే అనామకుల్ని తీసుకొచ్చి కాల్ చేయటం అనేది మనకు బాగా అలవాటు. ఆ కాల్ చేసిన తర్వాత దీని మీద సుప్రీంకోర్టు దాకా కొంతమంది వెళ్తే వాళ్ళు ఒక జ్యుడిషియల్ ఎంక్వైరీ చేశారు. సుప్రీంకోర్టు రిటైర్డ్ న్యాయమూర్తి వచ్చి హైదరాబాద్లో 10 రోజుల పాటు దానికి సంబంధించిన విచారణ జరిపినప్పుడు ఈ పని చేసినందుకు అందరితో దండలు వేయించుకున్న సజ్జనార్ గారు అక్కడికి వెళ్ళి, అబ్బే నాకేం సంబంధం, నాకు సంబంధమే లేదు, ఎవరో కింద డీసీపీ లెవెల్ వాళ్ళు చేశారు అని చెప్పారు. డీసీపీ లెవెల్ వాళ్ళు పాపం పైన వాళ్ళ మీద తోసేయలేరు కదా, వాళ్ళు ఆకుకు అందకుండా పోకకు పొందకుండా చెప్పారు. కమిషన్ వీళ్ళందరూ దోషులని ఒక రిపోర్ట్ కూడా ఇచ్చింది. ఒక్కళ్ళను కూడా సస్పెండ్ చేయలేదు. సుప్రీంకోర్టు విచారణలో కూడా వీళ్ళు దోషులు అని తెలిస్తే వాళ్ళ మీద ఒక్క చర్య కూడా లేదు. బీహార్లో హైకోర్టు వేసిన విచారణలో కొంతమంది దోషులని తెలిస్తే మాత్రం వాళ్ళ మీద ఏం చర్యలు ఉంటాయో చెప్పండి. లోకల్స్ వర్షన్ అని చెప్పాను కదా, లోకల్స్ ఖచ్చితంగా ఇతన్ని కావాలనే చంపారు, అతన్ని కాల్పులు జరపలేదని చెప్పడం మాత్రమే కాదు, అతని వల్లనే అక్కడ ఎన్నో కొన్ని సౌకర్యాలు వచ్చాయని కూడా ఖచ్చితంగా చెప్తూ ఉన్నారు. बहुत कुछ किए हैं, ये रोड लाइन जो है उन्हीं का दिन है, उसके द्वारा ही किए गए प्रयासों से वहाँ पे बिजली की व्यवस्था हुई है. అయితే భరత్ భూషణ్ తివారీది ఒక సింగిల్ కేసా కాదు. మొన్న మనం చూసాం కదా సాయికృష్ణ కేసు, ఇదొక కేసు. అఫ్కోర్స్ సాయికృష్ణ కేసు ఇంకా ఘోరం అనుకుంటుంది. ఎన్కౌంటర్ కాదు, పాడు కాదు, ఒక మనిషినే కంప్లీట్గా మాయం చేసేసిన వ్యవహారం. చాలామంది దాని కిందకు వచ్చి అతను ఎలాంటి వాడో మీకు తెలుసా, అలాంటి వాడిని చంపితే కూడా మీరు మాట్లాడతారని మాట్లాడతాం. భరత్ భూషణ్ తివారీకి క్రిమినల్ రికార్డు లేదు, బట్ అయినప్పటికీ కూడా అతన్ని ఎన్కౌంటర్ చేశారు. అయితే ఇది కేవలం ఒక భరత్ భూషణ్ తివారీ కేసో సాయికృష్ణ కేసో కాదు. ఇందులో 2 అంశాలు ఉన్నాయి. ఒకటి, అసలు పోలీసులు ఇలాంటి ఇన్స్టాంట్ జస్టిస్ ఇవ్వటం కరెక్టే అని మీరు భావిస్తే ఇంకా చట్టాలు అవసరం లేదు, కోర్టులు అవసరం లేదు, ఎవరినైనా చంపేయచ్చు. బండి భగీరథను కూడా కాల్ చేయొచ్చు, అప్పుడు కూడా మీరు మాట్లాడకూడదు. అంతేకాదు అసెంబ్లీలో, పార్లమెంట్లో ఉన్న అనేక మంది క్రిమినల్స్ ఉన్నారు. ఒక్కొక్కళ్ళ మీద 1-2 డజన్ల కేసులు ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళని కూడా కాల్ చేయాలి. మొన్న గుర్తుంది కదా, ఉన్నావ్ కేసులో ఒక మైనర్ బాలిక మీద అత్యాచారం చేయడం మాత్రమే కాకుండా కేసు పెట్టినందుకు ఆ పిల్ల కుటుంబ సభ్యుల్ని, తండ్రిని, వాళ్ళ పిన్నిని చంపేసిన ఎమ్మెల్యే ఉన్నాడు కదా, భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యే, అతన్ని కూడా అదే పని చేయాలి. కానీ చేయలే. అతన్ని బయటపడేయడానికి ఆ ప్రభుత్వం ఎట్లా ప్రయత్నం చేసిందో మనం చూసాం. దాని మీద కూడా వీడియో చేసాం. డేరా బాబా 2 పసిపిల్లల మీద అత్యాచారం చేశాడు. ఆ విషయం బయట పెట్టినందుకు జర్నలిస్ట్ని చంపేశాడు. అతన్ని కూడా చేయాలి కదా. ఆశారాం బాపూజీ, అతను మాత్రమే కాదు, అతను కొడుకు కూడా వాళ్ళని నమ్మి వచ్చిన ఆడపిల్లల మీద, ముఖ్యంగా పసిపిల్లల మీద అత్యాచారాలు చేశారు. వాళ్ళని కూడా ఎన్కౌంటర్ చేయాలి కదా. కానీ ఎంతో పెద్ద పోరాటం జరిగితే వాళ్ళకు శిక్షలు పడితే వాళ్ళు జైల్లో కంటే ఎక్కువ కాలం బయటే పెరోల్ మీద ఉంటున్నారు. వాళ్ళకు దండలేసి తీసుకొస్తున్నారు. మనం గుజరాత్లో కూడా చూసాం, బిల్కిస్ బానో విషయంలో ఎలా పూలదండలు వేశారు. మరి అది న్యాయమైతే క్రిమినల్స్ని చంపడం కరెక్ట్ అని మీరు భావిస్తే వీళ్ళందరినీ కూడా చంపమని ఎందుకు అడగరు? వాళ్ళ విషయంలో వేరే న్యాయం, ఇక్కడ ఎందుకు వేరే న్యాయం? అంటే పేదవాళ్ళకు మాత్రమే ఇన్స్టాంట్ జస్టిస్ ఉంటుంది. రిచ్ అండ్ పవర్ఫుల్ మాత్రం ఎన్ని నేరాలు చేసినా వాళ్ళకు మాత్రం ఇన్స్టాంట్ జస్టిస్ ఉండకూడదు. ఇదే కదా మీరు అనేది. ఒక్కసారి ఆలోచిస్తే బాగుంటుందని నాకు అనిపిస్తుంది. ఇకపోతే ఎమర్జెన్సీ గురించి మాట్లాడుకున్నాం కదా. ఎమర్జెన్సీ డెఫినెట్గా భారతదేశంలో
ఒక చీకటి అధ్యాయం. దాన్ని ఎవరు మర్చిపోకూడదు. దాని నుంచి వచ్చిన లెసన్స్ కూడా ఎవరు మర్చిపోకూడదు. అప్పుడు కూడా ఎమర్జెన్సీని సమర్థించిన వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు ప్రస్తుతం ఎట్లయితే ఈ దేశంలో జరిగే ప్రతి దుర్మార్గాన్ని వెనకేసుకొచ్చిన వాళ్ళు ఉన్నారు, అప్పుడు కూడా వెనకేసుకొచ్చిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళకి ఒకటే కనపడింది, ఎమర్జెన్సీ వల్ల రోజు రైళ్లు కరెక్ట్ టైంకి వస్తున్నాయని దాన్ని సపోర్ట్ చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. అఫ్కోర్స్ కొంతమంది పేదలు కూడా దాన్ని సపోర్ట్ చేశారు. ఎందుకంటే 20 పాయింట్ ప్రోగ్రాం రావటం మాత్రమే కాకుండా పేదలకు ఇళ్ళు, భూములు కూడా ఆ టైంలోనే వచ్చాయి. కాబట్టి పేదలు కూడా దీన్ని చాలా వరకు ఆహ్వానించారు. ఎవరు వ్యతిరేకించారు? డెమోక్రసీని, భావ ప్రకటన స్వేచ్ఛని, మన్ను మసానం అనుకునే వాళ్ళు ఉంటారు కదా, మాలాంటి వాళ్ళు అప్పుడు కూడా వాళ్ళే వ్యతిరేకించారు, వాళ్ళే జైలుకి వెళ్ళారు. అఫ్కోర్స్ ఆర్ఎస్ఎస్ వాళ్ళు కూడా వ్యతిరేకించారు. వాళ్ళ ఎజెండా వేరే ఉంది. అందులో భావ ప్రకటన స్వేచ్ఛ లేదు, మానవ హక్కులు లేదు, ఎజెండా వేరే. ఒక్క ఆర్ఎస్ఎస్ వాడు కూడా ఎన్కౌంటర్ కాలే. ఎన్కౌంటర్లకు గురైన వాళ్ళంతా కమ్యూనిస్టులు, మానవ హక్కుల కోసం పోరాడే వాళ్ళు, యాక్టివిస్టులు. నిజానికి అప్పుడు జరిగిన హయ్యెస్ట్ ఎన్కౌంటర్స్ ఆంధ్రప్రదేశ్లో, అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కదా, ఇక్కడ 77 జరిగాయి అనేది ఆ తర్వాత కాలంలో భార్గవ కమిషన్, తార్కుండే కమిషన్ సమయంలో బయటపడింది. దీని తర్వాత ఎక్కువ జరిగింది కేరళలో. ప్రస్తుతానికి వద్దాం. ప్రభుత్వ లెక్కల ప్రకారం 2017 నుంచి 2022 వరకు 5 సంవత్సరాలు, ఇందులో 2 సంవత్సరాలు కరోనా. ఆ 2 సంవత్సరాల్లో విపరీతంగా ఎక్స్ట్రా జ్యుడిషియల్ కిల్లింగ్స్ అనండి, ఎన్కౌంటర్స్ అనండి తగ్గిపోయాయి అనుకోండి. బట్ ఆ 5 ఏళ్లలో రిజిస్టర్ అయినవి, అన్రిజిస్టర్డ్ ఎన్నో మనకి ఇంకా తెలియదు. ఎందుకంటే ఛత్తీస్గఢ్ లాంటి చోట జరిగే వాటికి రిజిస్ట్రేషనే ఉండదు. ఎంతమందిని చెప్పేసినా ఒక్క ఎఫ్ఐఆర్ కూడా ఉండదు. జస్ట్ ఎఫ్ఐఆర్ అయినవి మాత్రమే 813. అంటే ప్రతి 3 రోజులకి ఒకటి జరిగింది. 5 ఏళ్లలో, అందులో 2 ఏళ్ళు కరోనా తీసేస్తే 3 ఏళ్లలో 813 మందిని ఎన్కౌంటర్ల పేరిట చంపేశారు. ప్రతి ఎన్కౌంటరు బూటకమే అనేది నేను మళ్ళీ చెప్పాల్సిన అవసరం ఎంత మాత్రం లేదు, మీకు అందరికీ తెలిసిందే. బహుశా 800లో ఒక 10-20 నిజమైన ఎన్కౌంటర్లు ఉంటాయి. మిగిలినవన్నీ కూడా నిజంగా బూటకపు ఎన్కౌంటర్లు అనడానికి ఎటువంటి సందేహం లేదు. ఎట్లా చెప్తావు బూటకపు ఎన్కౌంటర్లు అని కూడా ఎవరన్నా అడగొచ్చు. మామూలుగా ఎన్కౌంటర్లకు సంబంధించి ఆ తర్వాత కూడా ఏదో ఎఫ్ఐఆర్లు అవుతాయి, ఫోరెన్సిక్ రిపోర్ట్లు వస్తాయి. అవన్నీ కూడా చాలాసార్లు కేసు మూసేయడానికి ముందే చేసేస్తారు. బట్ తప్పి జారి కొన్నైనా బయటకు వస్తాయి కదా. అట్లా కొంతమంది ర్యాండమ్గా ఈ ఫోరెన్సిక్ నివేదికల్ని తీసుకొని అనలైజ్ చేస్తే అర్థమైంది ఏంటంటే, ఇట్లా జరిగిన చాలా ఎన్కౌంటర్లలో ఆ గన్స్ మీద చనిపోయిన వాళ్ళ ఫింగర్ ప్రింట్స్ లేవు. అంటే అర్థం ఏంటి? అసలు ఆ గన్నే వాడి చేతిలో లేదు. చనిపోయిన తర్వాత ఒక గన్ రికవరీ చూపించారు, కానీ కనీసం వాడి చేతిలో లేదు. ఒకవేళ ఫింగర్ ప్రింట్స్ ఉంటే వాళ్ళ చేతిలో జిఎస్ఆర్ లేదు. అంటే ఎవరైనా కాల్చినప్పుడు తప్పకుండా చేతిలో గన్ షాట్ రెసిడ్యూ మిగులుతుంది, అది లేదు. అంటే చనిపోయిన తర్వాత వాళ్ళ చేతిలో వెపన్ పెట్టారు కానీ వాళ్ళు దాన్ని కాల్చలేదు అని అర్థం. సో దాదాపుగా అన్ని బూటకపు ఎన్కౌంటర్లే. కాకపోతే కొన్ని నిజమైన ఎన్కౌంటర్లోనే కొంతమంది గ్యాంగ్స్టర్స్ విషయంలో జరిగాయి. అట్లా అందువల్ల 813 మంది ఇటు చనిపోతే ఒక 18 మంది పోలీసులు అటు కూడా చనిపోయారు. ఈ సందర్భంగా దీనికి దారి చూపిన వాళ్ళ గురించి కూడా మాట్లాడుకోవాలి కదా. మహానుభావుడు యోగి ఆదిత్యనాథ్, ఆయన రాజ్యంలో 9 ఏళ్లలో 17,000 ఎన్కౌంటర్లు జరిగాయి. అందులో చనిపోయిన వాళ్ళు 289 మాత్రమే. కానీ ఈ ఎన్కౌంటర్లో వాళ్ళు చాలా తెలివైన పని ఒకటి చేశారు. ఎంతమంది చెప్పాను కదా, కాలి మీద కాల్పులని. అనేక వేల మందిని పట్టుకుని వాళ్ళని కాళ్ళ మీద కాల్చారు. అంటే ఇది నిజమైన ఎన్కౌంటర్ అని చూపించడానికి. ఎందుకంటే మొదట్లో ఎన్కౌంటర్లు జరిగిన ప్రతిసారి అనేవాళ్ళు కదా, మీరు అసలు వాళ్ళని డైరెక్ట్గా ఎందుకు కాల్చాలి, వాళ్ళని కాళ్ళ మీద ఎందుకు కాల్చరు అని. వాళ్ళు ఒక గ్యాంగ్స్టర్నో ఒక 10 మందినో పట్టుకుంటే కీలకంగా ఉన్న వాళ్ళని ఒకళ్ళనో ఇద్దరినో డైరెక్ట్గా చంపేసి మిగిలిన వాళ్ళకి కాళ్ళ మీద కాల్చడం. ఎట్లా ఈ విషయం బయటకు వచ్చిందంటే, దీనికి సంబంధించి యూపీలో అక్కడక్కడ వార్తలు వస్తున్నప్పుడు అలహాబాద్ హైకోర్టు అక్కడ ఒక జడ్జిని ఒక జైలుకి వెళ్ళి చూడమని చెప్పింది. వెళ్ళి చూస్తే ఒక చిన్న సబ్ జైల్లో కొన్ని డజన్ల మందికి ఒకే చోట ఒకే రకమైన గాయం, అందరికీ కూడా కాలు కింద ఒకే చోట బుల్లెట్ గాయంతో ఉన్నారు. వాళ్ళందరూ చెప్పింది ఏంటంటే, ఎన్కౌంటర్ జరగలేదు, ఏమీ జరగలేదు, మమ్మల్ని పట్టుకున్నారు, పోలీస్ స్టేషన్లో చిత్రహింసలు పెట్టారు, ఆ తర్వాత మమ్మల్ని ఫారెస్ట్లోకి తీసుకుపోయి ఇట్లా కాళ్ళ మీద కాల్చారు, చంపేసిన వాళ్ళని చంపేస్తే మిగిలిన వాళ్ళని ఇట్లా సరెండర్ చేశారు. ఎన్కౌంటర్లో కొంతమంది మరణించారు, కొంతమంది దొరికారు అని ఒక కథ అల్లారు అని వాళ్ళు చెప్పారు. క్రిమినల్స్ కథ ఎందుకు నమ్మాలని ఎవరైనా అనుకోవచ్చు, బట్ చూస్తే అర్థమవుతుంది కదా. డజన్ల కొద్ది మందికి ఒకేలాంటి గాయం ఒకే చోట ఎలా ఉంటుంది అంటేనే అర్థమవుతుంది కదా ఎంత తెలివి మీరిపోయారు. పవర్ కరప్ట్స్ అంటారు కదా, పవర్ విపరీతంగా ఉన్నప్పుడు ఎవరైనా కరప్ట్ అయిపోతారు. అందువల్ల పోలీసులు కరప్ట్ అవుతూ ఉండొచ్చు, అందులో ఏమీ సందేహం లేదు. కానీ అట్లా కరప్ట్ అవడానికి కారణం
ఈ అధికారంలో ఉన్న వాళ్ళు రాజకీయ నాయకులు వీళ్ళ కోసమే వాళ్ళ పని చేస్తున్నారు. వీళ్ళకి అపరిమితమైన అధికారాలు ఎందుకు ఇస్తున్నారు? ఈ ప్రశ్నలు మనం అడిగి తీరాల్సిన సందర్భం. లేకపోతే ప్రతి జూన్ 25కి ఎమర్జెన్సీ అని మాట్లాడుకోవటం కాదు, ఒక కొనసాగుతున్న ఎమర్జెన్సీ సంగతి ఏంటి ఇది మాట్లాడకపోతే ఈ దేశంలో మానవ హక్కులు అనేవి మిగలవు. ఇప్పటికే మనం ప్రపంచంలో భావ ప్రకటన స్వేచ్ఛలో మానవ హక్కుల సూచీలో అట్టడుగున ఉన్నాం. కాబట్టే ఇన్ని జరుగుతూ ఉన్నాయి. బుల్డోజర్లు ఒక చోట మొదలయ్యాయి, దేశమంతా వచ్చాయి. యోగి ఆదిత్యనాథ్ మొదలు పెడితే ముందు బీజేపీ రాష్ట్రాలకు, ఇప్పుడు తెలంగాణకు, ఆంధ్రప్రదేశ్ కూడా వచ్చాయి. బూటకపు ఎన్కౌంటర్లు, అఫ్కోర్స్ అది మొదలైంది ఆంధ్రప్రదేశ్లోనే, కానీ దాన్ని ఒక లెవెల్కి తీసుకెళ్లిన వాళ్ళు మాత్రం యోగి ప్రభుత్వం ఉత్తరప్రదేశ్లో. ఇప్పుడు దేశమంతా కూడా జరుగుతుంది. అంటే మనుషుల్ని ఏ విచారణ లేకుండా, ఏ శిక్షలు వేయకుండా చంపేసేయటం ఓకే అనుకునే తత్వం ఏదైతే ఉందో అది చాలా ప్రమాదకరం. ప్రభుత్వాలు ఎంత ప్రమాదకరంగా ఉన్నాయో వాటిని సపోర్ట్ చేస్తున్న వాళ్ళు కూడా అంతే ప్రమాదకరంగా ఉన్నాయి. అది ప్రకటిత ఎమర్జెన్సీ. దానికి ఒక స్టార్టింగ్ డేట్ ఉంది, ఒక ఎండింగ్ డేట్ ఉంది. బట్ దీనికి స్టార్టింగ్ డేట్ ఉంది. అఫ్ కోర్స్ మనకు తెలుసు స్టార్టింగ్ డేట్ ఎప్పుడు అనేది 2014లో. దీనికి ఎండింగ్ డేట్ ఎప్పుడో ఎవరికీ తెలియదు. అప్రతిహతంగా ఇది జరుగుతూనే ఉంది. మనం ఎమర్జెన్సీ గురించి మాట్లాడుకుంటున్నప్పుడు దీని గురించి మాట్లాడుకోవాల్సిన అవసరం లేదా? అవి చీకటి రోజులైతే ఇవి చీకటి రోజులు కదా. ఏదో ఒక రోజు ఏ క్రిమినల్ రికార్డు లేని పేదవాడైన భరత్ భూషణ్ తివారీ ఇంటికి వచ్చినట్టే మీ ఇంటికి కూడా వచ్చే అవకాశం ఉంది. మా ఇంటికి రాదు అనే నమ్మకం ఉంది కాబట్టి మేము సపోర్ట్ చేస్తున్నామంటే అలా సపోర్ట్ చేసేవాళ్ళు మనుషులే కాదు. మీరేమనుకుంటున్నారో కమెంట్స్లో చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, ఛానల్ని సపోర్ట్ కూడా చేయండి. థ్యాంక్ యూ.